బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో ఇక్కడ రైతు పండించినటువంటి పంట చేతికొచ్చిన తర్వాత మొన్న తుఫాన్కి పూర్తిగా నీలమట్టమైంది. మరి ఈరోజు ఈ గ్రామంలో ఈ మండలంలో ఎలాంటి పంట నష్టం జరగలేదని చెప్పేసి అధికారులు ఎన్యుమరేషన్ చేయకుండా అధికారులు ఈ డాటాను పంపకపోవడం బాధాకరం, శోచనీయం. మరి ఇక్కడ వచ్చి చూస్తే పూర్తిగా పంట నష్టం జరిగి రైతులు ఇబ్బంది పడి మరి వాళ్ళు ఎన్యుమరేషన్లో వాళ్ళ పేరు లేక వాళ్ళ ఊరు లేక వాళ్ళ మండలాన్ని వీళ్ళు నష్టపరిహారంలో తీసుకోకపోవడం వల్ల ఈ రైతుకి జరిగినటువంటి పంట నష్ట ప్రభుత్వ లెక్కల్లోకి రాకపోవడం బాధాకరం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల భూమి పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంటే దాదాపు 10 లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరుగుతున్నదని చెప్పేసి ఎన్నో రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగిందో మరి ఆ పంట నష్ట పరిహారం ఎప్పటి లోపల ఇస్తారో మరి పూర్తి వివరాలు ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయకపోవడం బాధాకరం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు పంట నష్ట పరిహారం 10,000 ఇస్తామన్నారు. మరి గత సీజన్లో కానీ మొన్న వేసవి ఎండల్లో వచ్చినటువంటి పంట నష్టం కానీ తర్వాత ఆగస్టు సెప్టెంబర్ వచ్చినటువంటి పంట నష్టం కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి పంట నష్టం కానీ మరి గత సంవత్సరం కానీ ఇప్పటి వరకు మీరు పేపర్ ప్రకటన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, కానీ ఒక్క రూపాయి కూడా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకపోవడం బాధాకరం. ఖచ్చితంగా మీరు పంట నష్ట పరిహారం ఇవ్వాల్సిందే. మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎకరాన 20,000 రూపాయల పంట నష్టం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10,000 ఇస్తానని చెప్పి నువ్వు చెప్పడం ఇది మరి ఎంతవరకు సమంజసమో మీరే తెలియజేయాలి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, 20,000 రూపాయలు కూడా పంట నష్ట పరిహారం ఏ రకంగా కూడా సరిపోదు. ఒక ఎకరాన ఒక రైతు పెట్టుబడి 30,000 రూపాయలు పెడతాడు. 30,000 రూపాయలు అన్న కష్టం కాకుండా 30,000 రూపాయలు మరి కష్టము కూలీలు ఇవన్నీ కలుపుకుంటే మరి ఎంత పంట నష్టం జరిగిందో మీరు అందాజ వేసుకొని కనీసం 30,000 రూపాయలు ఎకరాన పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిస్వార్థంగా ప్రతి ఎకరా పంట నష్టం జరిగిన దానికి ఎన్యుమరేషన్ చేయించాల్సిందే, మరి మరొక్కసారి సర్వే చేయించాల్సిందే, మరి వారందరికీ కూడా రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజు సాయంత్రం 4 గంటలకు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి రాయబోతా ఉన్నాను. రైతుల ఇబ్బందులు, రైతుల కష్టాలు, మరి రైతులకు మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు ఎందుకోసమని చెప్పి నెరవేరుస్తలేరో దాని మీద మేము ఖచ్చితంగా ఒక బహిరంగ లేఖను ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతున్నామని తెలియజేస్తాం.